అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే వాళ్ళలో కామన్గా ఉండే ఒక కారణం ఏమిటి అని అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తక్కువగా ఉండటము. టెస్టోస్టెరాన్ అనేది మగవాళ్ళలో ముఖ్యమైన సెక్షువల్ హార్మోన్. ఎవరిలో అయితే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్లో ప్రాబ్లం ఉంటుందో అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్లో ప్రాబ్లం రావడానికి గల కారణాలు ఏమిటి అండ్ ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఎదుర్కొంటారు మగవాళ్ళు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన సమస్య లేదా సెగ్రస్క్లోన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. చాలామంది మగవాళ్ళలో సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లం ఉండటానికి ఒక మెయిన్ రీజన్ను ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్లో ప్రాబ్లం ఉండటము. టెస్టోస్టెరాన్ అనేది మగవాళ్ళకి సెక్షువల్గా కావాల్సిన ఒక ముఖ్యమైన హార్మోన్. ఎవరిలో అయితే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ను మినిమము 350 అండ్ 400 నానోగ్రామ్స్ పర్ డెసిలీటర్ కన్నా ఎక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళలో ఈ హార్మోన్ నార్మల్ లెవెల్స్లో ఉన్నట్లు. ఒకవేళ ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ కనుక కొంతమందిలో 300 కన్నా తక్కువగా ఉంటుంది, ఈ 300 నానోగ్రామ్స్ పర్ డెసిలీటర్ కన్నా టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువగా ఉన్నప్పుడు చాలామందిలో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. అయితే ఈ టెస్టోస్టెరాన్ హార్మోను తక్కువగా ఉండటానికి గల కారణాలు ఏమిటి అనంటే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ అనే పార్ట్లో ఈ ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ హార్మోన్ రిలీజ్ అవటం వల్ల ఈ ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ హార్మోన్ను టెస్టిస్ మీద పనిచేసి టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్ని ఉత్పత్తి అవడానికి కారణమైద్ది. కొంతమందిలో ఈ పిట్యూటరీ అనే పార్ట్, బ్రెయిన్లో ఉండే ఈ పిట్యూటరీ అనేది సరిగ్గా ఫంక్షన్ చేయదు. సో ఈ పిట్యూటరీ అనేది ఎప్పుడైతే సరిగ్గా ఫంక్షన్ చేయదో, ఎవరిలో అయితే ఈ పిట్యూటరీ అనేది సరిగ్గా ఫంక్షన్ చేయదో ఈ పిట్యూటరీ నుంచి రావాల్సిన ఈ 2 హార్మోన్స్ ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ హార్మోన్స్ సరిగ్గా రావు. ఈ 2 హార్మోన్స్ సరిగ్గా రాకపోతే దానివల్ల ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా సరిగ్గా ఉత్పత్తి అవుతుంది అనమాట. అది ఒక మెయిన్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి కొంతమందిలో వెయిట్ ఎక్కువగా ఉండటము, అంటే ఒబేసిటీ లేదా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటము, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉండటము, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేకపోవటము. దానివల్ల బాడీలో బ్లడ్లో ఉండే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఈస్ట్రోజన్ హార్మోన్ లాగా మారిపోయింది. టెస్టోస్టెరాన్ అనేదేమో మగవాళ్ళలో సెక్స్కి సంబంధించిన హార్మోన్. ఈ ఈస్ట్రోజన్ లేదా E2 హార్మోన్ అంటారు. ఈ ఈస్ట్రోజన్ అనేది ఆడవాళ్ళలో ఉండే హార్మోన్ అనమాట. ఎవరిలో అయితే బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉండి, లేకపోతే వెయిట్ ఎక్కువ ఉంటారో, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో, లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటాయో అటువంటి వాళ్ళలో బ్లడ్లో ఉండాల్సిన ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఈస్ట్రోజన్ హార్మోన్ లాగా మారిపోతూ ఉంటుంది. దానివల్ల కూడా సెక్షువల్గా ఈ ప్రాబ్లం అనేది ఎదుర్కొంటూ ఉంటారు. సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కనపడే సెక్షువల్ లక్షణాలు ఏమిటి అని అంటే సెక్స్ సమస్యకు సంబంధించిన లక్షణాలు ఏమిటి అని అంటే సెక్స్ కోరికలు తగ్గిపోతాయి, సెక్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. సెమెన్ వాల్యూమ్ అంటే వీర్యం అనేది చాలా తక్కువగా వచ్చిద్ది. వీర్యం వచ్చినప్పుడు అంటే సెమెన్ అవుట్ అయినప్పుడు రావాల్సిన హ్యాపీనెస్, ప్లెజర్ తగ్గిపోయిద్ది. పెన్నిస్ పూర్తిగా గట్టిపడదు, జస్ట్ సైజ్ పెరిగిద్ది, మెత్తగానే ఉంటుంది. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు బెండ్ అయిపోతూ ఉంటుంది. అండ్ సెక్స్ చేయాలి అనుకున్న కోరిక 10 రోజులకో 15 రోజులకో ఒకసారి సెక్షువల్గా కోరికలు వస్తాయి. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్, అంటే చాలామందిలో ఎంగేజ్లో ఉన్నప్పుడు లేకపోతే సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నప్పుడు మార్నింగ్ టైం ఎరెక్షన్స్ వస్తాయి. కనీసం వారానికి ఒక 4-5 సార్లు అన్నా సరే మార్నింగ్ నిద్రలేసేటప్పటికి అంగం గట్టిపడి ఉంటుంది. ఈ హార్మోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఆ మార్నింగ్ ఎరెక్షన్స్ కూడా తగ్గిపోతాయి. సో ఎవరిలో అయితే ఈ మార్నింగ్ ఎరెక్షన్స్ తగ్గిపోతా, సెక్స్ చేయాలన్న కోరిక తగ్గిపోతుందో, లేకపోతే వీర్యం అనేది చాలా తక్కువగా పల్చగా నీళ్ళలాగా వస్తుందో, లేకపోతే వీర్యం సెమెన్ అవుట్ అయినప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది తగ్గిపోతుందో అటువంటి వాళ్ళలో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్లో ప్రాబ్లం ఉన్నట్లు లెక్క. సో ఎవరైతే సెక్షువల్గా ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారో, లేకపోతే నేను చెప్పిన లక్షణాలు గమనిస్తున్నారో, ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ రాక, వీర్యం తక్కువగా వస్తా, లేకపోతే వీర్యం వచ్చినప్పుడు హ్యాపీనెస్ లేక, సెక్స్ చేయాలన్న కోరిక తగ్గిపోతుందో, మీ హార్మోన్స్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే అంత మంచిది. సో ఒకసారి కుదిరితే మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన, సెగ్రస్క్లోన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి 100% కరెక్ట్గా కారణం ఏంటనేది తెలుసుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి గ్యారంటీగా మీ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.